మిత్రులందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది జరగనున్నది. 2025-26 సంవత్సరానికి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జీవోలో పేర్కొన్నది ఏంటి అంటే 2026 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. దీనిని బట్టి రానున్నటువంటి 4 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది జరగనున్నది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా 2026వ సంవత్సరంలో అన్ని జిల్లాల్లో కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో వికలాంగులలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్న సందేహం అనేది చాలామందికి ఉంటుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా సెలెక్ట్ చేసి ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్ వివరాలను వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీరు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేస్తారు, మరొక రకంగా ఇక్కడ క్లాస్ 4 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 4 ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఈ విధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక క్లాస్ 4 ఉద్యోగాలలో వాచ్మెన్ కానివ్వండి, నైట్ వాచ్మెన్ కానివ్వండి, డే వాచ్మెన్ కానివ్వండి, కామాటి కానివ్వండి, కుక్కు కానివ్వండి, స్కావెంజర్ కానివ్వండి, లేబర్ పోస్టు కానివ్వండి, ఈ క్లాస్ 4 ఉద్యోగాలన్నిటిని కూడా 5th క్లాస్ ఉత్తీర్ణతతోటి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. 7th క్లాస్ ఉత్తీర్ణతతోని ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గ్రూప్ 4 కేటగిరీలో కొన్ని ఉద్యోగాలను, క్లాస్ 4 కేటగిరీలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా క్లాస్ 4 ఉద్యోగాలకు సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాలను మీ దృష్టికి తీసుకువస్తాను. ఈ క్లాస్ 4 ఉద్యోగాలలో ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అంటే ఏజ్ బార్ అయ్యేవారు ఉంటారు కదా, ఏజ్ బార్ అయ్యే వారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వికలాంగుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వయోపరిమితి ఎంత ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి 52 సంవత్సరాలు వచ్చే వరకు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 53 సంవత్సరాలు వచ్చినటువంటి వారు అనర్హులు అవుతారు. ఈ 52 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నటువంటి వారు 51 సంవత్సరము, ఇక 2-3 నెలల్లో ఇతని వయోపరిమితి దాటిపోతుంది అన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మరియు డిజబిలిటీని అంటే ఈ వైకల్య శాతానికి సంబంధించి ఎక్కువ వైకల్య శాతం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మూడవది ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 కేటగిరీలలో ఎక్కువగా ఎవరికైతే వెయిటేజీ వస్తుందో వారికే ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ వయోపరిమితికి వెయిటేజీ కింద 20 మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ 20 మార్కులలో వయసు ఎక్కువగా ఎవరికి ఉంటే వారికి ఎక్కువ మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వయసుకు 20 మార్కులు కేటాయిస్తారు. ఆ తర్వాత ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారికి 20 మార్కులు కేటాయిస్తారు. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులను కేటాయిస్తారు. ఈ విధంగా 50 మార్కులలో
ఇక్కడ వయో పరిమితిలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి, డిజబిలిటీలో వైకల్య పర్సెంటేజీలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఇక్కడ సీనియారిటీలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ మూడిట్లో కలిపి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సీనియారిటీని తీసి అక్కడ అర్హుల లిస్టును డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వయసుకు 20 మార్కులు, ఇక్కడ వైకల్య శాతానికి 20 మార్కులు, సీనియారిటీకి 10 మార్కుల చొప్పున వెయిటేజీ ఇచ్చి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది క్లాస్ 4th ఉద్యోగాలకు సంబంధించి. ఇక గ్రూప్ 4th ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే, గ్రూప్ 4th ఉద్యోగాలలో డైరెక్ట్గా డిగ్రీ క్వాలిఫికేషన్ను అడుగుతారు కాబట్టి డిగ్రీలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారినే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వారిని సెలెక్ట్ చేసి ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి సెలెక్ట్ చేసి ఫైనల్గా వారికి ఆటోమేషన్ టెస్ట్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆటోమేషన్ టెస్ట్లో వారు పాస్ అయినట్టయితే వారికి ఈ క్లాస్ 4th ఉద్యోగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ మార్కులు వచ్చి కూడా ఈ ఆటోమేషన్ టెస్టులో ఫెయిల్ అయినటువంటి వారు ఉన్నట్లయితే నెక్స్ట్ కేటగిరీ వారిని సెలెక్ట్ చేసి వారికి ఆటోమేషన్ టెస్ట్ను పెట్టి అందులో నెగ్గితే వారికి ఈ గ్రూప్ 4th ఉద్యోగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. మరి తెలంగాణలో ఏ విధంగా చేస్తారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంచుమించుగా ఇదే ప్రతిపాదికన సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే కొద్దిగా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయోపరిమితికి ప్రాధాన్యత ఇస్తారు కదా, తెలంగాణలో కూడా వయోపరిమితికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజబిలిటీకి ప్రాధాన్యతను ఇస్తారు కదా, తెలంగాణలో కూడా డిజబిలిటీకి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు కేటాయించారు కదా, ఇక్కడ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు కేటాయిస్తారు. మరికొన్ని జిల్లాల్లో సంబంధిత క్వాలిఫికేషన్లో హైయెస్ట్ మార్కులను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ క్లాస్ 4th ఉద్యోగాలలో ఇక్కడ వాచ్మెన్కి కానివ్వండి, కామాటికి కానివ్వండి, కుక్ పోస్టుకు కానివ్వండి 5వ తరగతి మార్కులను సబ్మిట్ చేయమని అడుగుతారు కదా, ఈ 5వ తరగతి మార్కులలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కొన్ని జిల్లాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మరికొన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి కూడా 7th క్లాస్లో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లుప్తంగా తెలంగాణలో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ వయో పరిమితికి ఎక్కువ మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది, డిజబిలిటీకి ఎక్కువ మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంబంధిత సబ్జెక్టులో 5వ తరగతిలో కానివ్వండి, 7వ తరగతిలో కానివ్వండి ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వారిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 కేటగిరీల్లో జీడిపిని తీసి ఫైనల్ లిస్ట్ను డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది.